హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో దేశంలో ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగు వారందరికీ కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండుగ అన్నమాట. మన తెలుగు వారందరికీ కూడా కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరం నాడు నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనకి జాబ్ క్యాలెండర్ని అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో 10,060 ఉద్యోగాలతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క 10,060 ఉద్యోగాలలో ఒక్కొక్క శాఖకు సంబంధించి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అందులో మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ శాఖలో ఎన్ని ఖాళీలను భర్తీ చేయబోతున్నారు, మరి ఆయా శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి, అలాగే నిన్న మనం చూసినటువంటి పత్రికలు వచ్చినటువంటి న్యూస్కి ఈ రోజు రిలీజ్ అయినటువంటి జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి ఖాళీలకి ఏవైనా ఖాళీలు పెరిగాయా తగ్గాయా, అలాగే రిలీజ్ అయినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా చూస్తున్న వారిలో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. 10,060 పోస్టులతో ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ని అయితే ఉగాది నాడు ఒక శుభవార్త చెప్తూ రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క 10,060 పోస్టులతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లే ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పోస్టులు కాకపోయినా కానీ జాబ్ క్యాలెండర్ అయితే కంపల్సరీగా ఉగాది నాడు రిలీజ్ చేస్తామని చెప్పి కంపల్సరీగా ప్రకటించడం అయితే జరిగింది. ఇది నిరుద్యోగ అభ్యర్థులకైతే ఒక చక్కటి శుభవార్తని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నిరుద్యోగ అభ్యర్థులకి చక్కగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా ఏ నోటిఫికేషన్, ఏ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఏ తేదీలలో విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ విధంగా ప్రకటించడం ద్వారా నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుంచే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పటిలో మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటిలోపు మన సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఆ తేదీలోపు మన ఎగ్జామ్ రాసే తేదీలోపు చక్కగా ప్రిపేర్ ఎగ్జామినేషన్ కూడా మనం వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ముందుగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి 10,060 ఖాళీలలో ఒక్కొక్క శాఖకు సంబంధించి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి ఆ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కాబోతుంది, అన్ని విషయాల గురించి క్లియర్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే 1,500 పోస్టులతో ఉన్నత విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇది వచ్చేసి మనకి మే 15వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అలాగే రిలీజ్ చేస్తున్న ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఏదో ఒక నెలలో 15వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. మే 15 నుంచి అక్టోబర్ 15వ తారీఖు లోపల ఈ యొక్క 10,060 పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మొదటి నోటిఫికేషన్ వచ్చేసి ఉన్నత విద్యాశాఖలో 1,500 ఖాళీలని మే 15వ తారీఖున భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా 91 పోస్టులతో గ్రూప్ 1 పోస్టులకి ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక హోంశాఖలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2,778 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇతర శాఖల్లో కూడా 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆగస్టు 15న మనకి 3 శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక విశ్వవిద్యాలయాల్లో కూడా అధ్యాపక పోస్టులు భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక సెప్టెంబర్ 15న కూడా 3 శాఖలకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సెప్టెంబర్ 15న 750 ఉద్యోగాలతో గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా 503 ఏఈ పోస్టులకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అదే సెప్టెంబర్ 15న 506 పోస్టులతో ఇతరత్ర డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇంకా చివరిగా చూసినట్లయితే అక్టోబర్ 15వ తారీఖున 3,004 ఉద్యోగాలతో పాఠశాల లేదా ఇంటర్ విద్యకు సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు, టీచర్ ఉద్యోగాలని. ఈ విధంగా 10,060 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ లేదా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. సో అదే దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. 10,060 ఉద్యోగాలతో ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. మే 15వ తారీఖున ఉన్నత విద్యాశాఖలో 1,500 ఖాళీలు, ఆగస్టు 15వ తారీఖున వచ్చేసి మనకి 3 శాఖల డిపార్ట్మెంట్లు భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 1 సంబంధించి 91, హోంశాఖ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి 2,778, ఇతర శాఖలకు సంబంధించి కూడా 928 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15వ తారీఖున కూడా 3 డిపార్ట్మెంట్లు భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 2 సంబంధించి 750, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 503, ఇతర శాఖలకు సంబంధించి 506. ఇక అక్టోబర్ 15 లాస్ట్గా పాఠశాల లేదా ఇంటర్ విద్య స్కూల్కి సంబంధించి టీచర్ లేదా లెక్చరర్ పోస్టులకు సంబంధించి 3,004 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. సో ఈ విధంగా టోటల్గా 10,060 ఉద్యోగాలతో ఇక జాబ్ క్యాలెండర్లో
నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ కూడా సేమ్ గానే మనకి మెన్షన్ చేశారు, అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి మనకి మ్యాటర్ అనమాట ఇది. సో ఏ డేట్ నా ఏ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ విడుదలవుతాయి అన్ని కూడా మనకి క్లిప్స్ అయితే మనకి చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనకి జాబ్ కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి డేట్స్ ముందుగానే తెలిసాయి కాబట్టి సో ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ నాటికి కంప్లీట్ గా మన సిలబస్ అంతా కూడా కవర్ చేసుకొని మరలా రిపీట్ చేసుకొని రివిజన్ చేసుకొని కూడా చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ లేదా జాబ్ క్యాలెండర్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే మీకు కావాలనుకుంటే ఈ యొక్క పేపర్ క్లిప్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తారు, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.